నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనమని పార్టీ నేతలు కొనియాడారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించినటువంటి బెంగాల్లో మరియు అస్సాంలో పుదుచ్చేరి 3 రాష్ట్రాలు కైవసం చేసుకోవడం జరిగింది. అరాచక పాలన నుండి సుస్థిర పాలనకు బెంగాల్లో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సుమారుగా 2 మాసాలుగా అమిత్ షా గారు కానీ, దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కానీ మరియు యోగి గారు కానీ బెంగాల్ను వారు కేంద్రంగా చేసుకొని సుస్థిరంగా చాలా మట్టుగా అనేక బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి బెంగాల్ ప్రజలకు ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఉత్తరప్రదేశ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి అజయ్ పాల్ శర్మ గారిని అక్కడ డిప్యూట్ చేసి అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నేనున్నాను, మీరు నిర్భయంగా బయటకు వచ్చి ఓటేయండి అని చెప్పి హామీ ఇవ్వడంతో ప్రజలందరూ వచ్చి ఓటేసి అఖండ మెజార్టీని సాధించడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారు ఏదైతే గత ఎన్నికలైన వెంటనే సిఆర్పిఎఫ్ని తొలగించడం వల్ల అక్కడ జనాలందరినీ బీజేపీ కార్యకర్తలను సానుభూతి పనులందరూ టీఎంసీ గుండాలు చంపివేయడం అనేక రకాల హింసించడం జరిగింది. ఈసారి అమిత్ షా గారు ఎలక్షన్ అయిన తర్వాత 2 మాసాల వరకు సిఆర్పిఎఫ్ ఇక్కడే ఉంటుంది, మీరు ఎలాంటి భయాలకు గురి కావద్దు, నేను ఉన్నాను అని చెప్పి హామీ ఇవ్వడం చేత అలాంటి హామీ చేత ప్రజలందరూ బయటకు వచ్చి నిర్భయంగా ఓటేసి అఖండ మెజార్టీని ఇచ్చినందుకు అక్కడి ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే దేశ ప్రధాని గారికి మరి అమిత్ షా గారికి మరి యోగి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నిర్మల్ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా మనం చిన్నగా సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మనము విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ విజయోత్సవ సంబరాలు 3 రాష్ట్రాల లోపల బీజేపీ పార్టీ గెలుపుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అనేక రకాలుగా సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గెలుపు ఉద్దేశము మహిళలు ఏదైతే 33% రిజర్వేషన్ మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడైతే మన వ్యతిరేక పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి వీగిపోయేటట్టు చేసినాయో దానికి గుణపాఠంగా ఈ 3 రాష్ట్రాల మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసి వాళ్ళందరూ కూడా ఓటు వేసి బీజేపీ పార్టీ గెలిపించింది. సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలన్నీ కూడా ఈ సందర్భంగా గుణపాఠం నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓటు వేసి ఈ 3 రాష్ట్రాల విజయానికి దోహదపడ్డటువంటి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై శ్రీరామ్. నిన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మరి 3 రాష్ట్రాల్లో అఖండ మెజారిటీ సాధించి అఖండ భారత్ దిశగా మరో 3 అడుగులు ముందుకేసి భారతీయ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజులలో గతంలో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరు కాక తప్పదు. మరి వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ మమతా బెనర్జీ ఆడిన 15 సంవత్సరాల నాటకం ఈ నిన్నటితో ముగిసిపోయింది. ఎందుకంటే అక్కడ విచ్చలవిడిగా విదేశీయులు భారతదేశంలోకి ఎంట్రీ అయ్యి మరి దేశ భద్రతను భంగం చేసేందుకు మరి ఇప్పుడు దాన్ని చెక్ పెట్టే విధంగా మన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మన కేంద్ర హోంశాఖ మంత్రులు మన అమిత్ షా గారు కానీ తీసుకున్న నిర్ణయాల వల్ల చరిత్రలో కని విని ఎరగని రీతిగా 92% పైగా పోలింగ్ నమోదై మరి అందరూ నిర్భయంగా బయటకు వచ్చి ఓటేసి నిజమైన దేశభక్తిని చాటుకున్నారు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మీ గెలిపించిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ విజయంలో భాగమైనందుకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరి ఇట్లాగే రానున్న రోజులలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జెండా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఒక సమైక్య దేశంగా, ఒక పెద్ద సామ్రాజ్యంగా, హిందూ సామ్రాజ్యంగా విస్తరించాలని కోరుకుంటూ ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అడుగులేస్తారో, ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అడుగులేస్తారో రాబోయే రోజులలో
ఖచ్చితంగా వాళ్ళందరినీ దేశం నుంచి తన్నుకొట్టే రోజు దగ్గరకు వస్తుందని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నిర్మల్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై భారత్. నిన్న 4వ తేదీ నాడు 5 రాష్ట్రాలకు చెందిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 5 రాష్ట్రాల నుండి 3 రాష్ట్రాలు విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, దానికి సారథ్యం వహించినటువంటి మన యశస్వి ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు చాణక్యుడు లాంటి అమిత్ షా గారు మరియు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించి సునీల్ బన్సాల్ గారి యొక్క వ్యూహంతో మొత్తము 3 రాష్ట్రాలలో విజయం సాధించడానికి తోడ్పడినటువంటి కార్యకర్తలకు మరియు అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారతదేశంలో ఈ డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి అంటే మహమ్మదీయులు వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఏదైతున్నాయో దాని యొక్క జనాభాలో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులను జరగకుండా ఇప్పుడు కట్టడి చేయడానికి చొరబాటుదారులను కట్టడి చేయడానికి బెంగాల్లో సరిహద్దులను నిర్మించడానికి ఇప్పుడు చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు మమతా బెనర్జీ చొరబాటుదారులకు మద్దతు ఇస్తూ హిందువులు ముస్లింలే ఇస్లామీకరణ చేస్తూ ముస్లింలే ప్రధాన ఓటర్లుగా భావిస్తూ వారి యొక్క అడుగులకు మడుగులొత్తుతూ వారిని సంతృప్తికరణ యొక్క రాజకీయాలు చేస్తూ మన హిందువులను ఏ విధంగా అయితే అంచివేశారో మన మహిళల మీద ఏ విధంగా అయితే అరాచకాలు జరిగినాయో అవన్నిటికీ సమాధానంగా నేడు సోదరి ఇప్పుడు చెప్పినట్టు మహిళలు ముఖ్యంగా బెంగాల్లో చాలా అరాచకాలకు లోనయ్యి వారి యొక్క ఆకృత్యాలను కట్టడి చేయలేకపోయిన సందర్భంగా ఇప్పుడు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం వల్ల ఓటర్లు అందరూ బయటకు వచ్చి ఓట్లేసి తర్వాత భరోసా నరేంద్ర మోదీ గారు ఆ భయానికి వారు ఓటేయడానికి వస్తే ఉన్న భయానికి మీకేం కాదు అని చెప్పేసి భరోసాని ఇచ్చారో ఆ భరోసా కారణంగానే ఓట్లు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పోస్ట్ హింస ఎట్లా జరుగుతుందో దాన్ని కట్టడి చేయడానికి సిఆర్పిఎఫ్ తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ను అమిత్ షా గారు మరియు ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఎన్నికల కమిషన్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇదంతా చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల కమిషన్ చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఎలక్షన్లు నిర్భయంగా జరగడానికి నిర్వహించినటువంటి ఈ ఎన్నికలలో నిజమైన ప్రజాస్వామ్యం ఏంటంటే ఇప్పుడు నిజమైన అందరూ ప్రతి ఒక్క ఓటరు కూడా నిర్భయంగా ఓటేసే హక్కు వాళ్ళ ఇళ్లలో లైన్లలో చెప్తుంటే ఇప్పటివరకు మేము ఓట్లేయలేదు, ఇప్పుడు ఓటేస్తున్నాం, ఫస్ట్ టైం అని ఓటేస్తున్నామని చెప్పడం వల్ల మన హిందువులు జాగృతి చెంది హిందూ ఏకీకరణ జరిగి ఇవాళ ఇంత అఖండ విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాబోయే 29లో కూడా మన తెలంగాణ మరియు సౌత్ ఇండియాలో కూడా అదేవిధంగా మనమందరం కృషి చేసి తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరం కలిసి కృషి చేసి గ్రూపులకు అతీతంగా అన్నిటికీ అతీతంగా పోరాడుతూ పోరాడి కష్టపడి మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా జెండా ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నిర్మల్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.